థ్యాంక్ యూ. ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఓబీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రావణన్నకు, అనిలన్నకు, మిగతా పెద్దలందరికీ, అదేవిధంగా మా పిడికిలి రాజన్నకు, మిగతా అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఇది నిజానికి ఓబీసీ 42% రిజర్వేషన్ అంటేనే ఇది రాజకీయాలతో కూడుకున్నటువంటి సభ. నిన్న కొల్లాపూర్లో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. దానికంటే ముందు పాట పాడతా, ఆ పాటకు అర్థం మీరే చెప్పాలి. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక పల్లవిల్లు కథ సకల జనం, బతుకు వక్రకుల విషకౌగితముడికి నలిగిపోవు కదనేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనం అందరంకి తెల్ల బట్టలు వేసుకుని శ్రావణన్న లాంటి వాళ్ళు చట్టసభలలో కూర్చోగలుగుతున్నారు. కానీ నిన్న కొల్లాపూర్లో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందంటే, ఈ బట్టలు తుక్కునేటువంటి వీర్లపల్లి శంకర్ను అసెంబ్లీకి పంపించినాను మాట్లాడిండు. దీన్ని సమర్థిద్దామా? సమర్థించాలా లేదా? సమర్థించొద్దు అన్నలందరూ గట్టిగా చేతులు ఎత్తాలి. చేతులు కట్టుకునేటువంటి ఈ వాకిటి శ్రీగారిని మంత్రిని చేసిన అన్నాడు. అయ్యింది నీ పుణ్యాన కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఈరోజు మంత్రులైనా, ఎమ్మెల్సీలైనా, ఎమ్మెల్యేలైనా మహాత్మా జ్యోతిబా పూలే చూపించినటువంటి మా రాజ్యం మాకు కావాలన్న నినాదం. కాబట్టి రాజకీయ పార్టీలు ఏవైనా ఉండదు, మళ్ళొక్కసారి కనుక ఈ మాటలు మాట్లాడితే ఏం చేయాలి? తెలంగాణ నుంచి తల్లి తరిమేయాలి. అది ఎవరైనా కావచ్చు. ఎవరు భిక్ష వేస్తలేడు. మన ఓట్లు మనం వేసుకుంటున్నాం కాబట్టి, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా మన ఓట్లు మనం వేసుకున్నాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము చట్టసభలలో కూర్చుంటున్నాం. ఎవరు పిచ్చ వేస్తే అనుకుంటున్నాం. అవునా కాదా? జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, పత్రము మంచిన పోస్టర్లు బతికించిన, అలీన రచింతను పైకి పెట్టి చూసిన భోజనా, మన బతుకంతను మారులు మాజనా, మన రోజు భోజనా, మన బతుకంతను మారులు మాజనా, మన రోజు 60 ఏళ్ళ స్వతంత్రం అంతవట్టి అబద్ధం, 60 ఏళ్ళ స్వతంత్రం అంతవట్టి అబద్ధం, పదవులనే కాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, పదవులనే కాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్య దిగిన కొడుకు వ్యక్తి ఆస్తులను పంచుకుంటూ అందిన కాడికి తిరుగాడుకొని భోజనా, మన బతుకంతను మారులు మాజనా, మన రోజు భోజనా, మన బతుకంతను మారులు మాజనా, మన రోజు. కాబట్టి ఈ రోజుల కోసం మనం అందరం ఐక్యంగా ఉండాలనుకున్న వాళ్ళు గట్టిగా చేతులు ఎత్తాలి. గట్టిగా చేతులు ఎత్తాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి కిరణ్ అన్న ఏడులో హలో హలో ఆ ప్రసాద్ అన్న పాడబడతాడు. చప్పటి కూడా గట్టిగా అందరూ.
హలో హలో. జై బీసీ. జై జై బీసీ. అన్న నేను పొద్దున్నే చెప్పిన, నేను చెప్పినప్పుడు ఉన్నారా అందరూ? నేను పొద్దున పాట పాడినప్పుడు ఉన్నారుగా. మరి జేబీసీ అంటే సపోర్ట్ చేసి కూర్చుంటారు. ఎట్లా చెప్పాలో చెప్పినాగా నేను. అన్నం తిన్నారా? నిద్ర వస్తుందా? ఏం లేదుగా. ఒక్కసారి రెండు చేతులు, రెండు పిడికిళ్ళు ఎత్తి గట్టిగా జై బీసీ, బీసీ, జై బీసీ, జై జై బీసీ. ఒక్క నిమిషం. మాట తీసుకున్నా ఒక్క నిమిషం. దొరికింది. చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని గెలుచుకునే లక్ష్యంతో నడవరా. గెలుచుకోవాలనా వద్దా? గెలుచుకోవాలనా వద్దా? గెలుచుకోవాలనుకున్న వాళ్ళందరూ పాట పాడుతున్నంతసేపు సప్పట్లు కొట్టాలి. మాకొక్కరికే, ఈ కళాకారులకు మాత్రమే మేము పాడుతున్నాం కదా, మాకు మాత్రమే 42% రిజర్వేషన్ కావాలనేమో అని మీరు అనుకుంటున్నారేమో నాకు డౌట్ వచ్చిందంటే మళ్ళీ ఆగమవుతుంది. మీ అందరికి కూడా కావాలిగా, మనందరికి కావాలి కదా. మరి పాట పాడుతున్నంతసేపు సప్పట్లు కొట్టాలి, పాట అయిపోయినాక కూడా సప్పట్లు కొట్టాలి. ఇంతసేపు తమ్ముడు రాంబాబు, గంగా, సందీపు అన్న, రామలింగ అన్న అందరు పాడుతున్నప్పుడు సప్పట్లు కొట్టట్లేదు అన్న. మీరు కొట్టాలి సప్పట్లు. ఎందుకంటే ఇది తెలుగు సినిమా కాదు, హిందీ సినిమా కాదు, మలయాళం, తమిళ, డబ్బింగ్ సినిమా కూడా కాదు. ఈ ఉస్మానియా గడ్డ మీద ఎన్నో ధూమ్ధాములు జరిగినాయి. అన్ని ధూమ్ధాములలో పిడికిలి బిగించిన విద్యార్థులు మీరంతా. ఇక్కడి నుంచి నినదిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గట్టిగా మళ్ళొక్కసారి ఇక్కడి నుంచే నినదిద్దాం. కొట్టరు మళ్ళా గట్టిగా దౌడకుండా చేయబెట్టుకుంటారు. చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని గెలుచుకునే లక్ష్యంపై నడవరా, రేపటిని గెలుచుకునే లక్ష్యంపై సాగరా. రాజ్యాధికారముకై కదవు నొక్కరా బీసీ, రాజ్యాధికారంపై కదవు నొక్కరా బీసీ, రాజ్యాధికారముకై కదవు నొక్కు బీసీ నోరు మెదపలి రాజ్యాన్ని నిలదీసి కడగరా, ఈ రాజ్యాన్ని నిలదీసి కడగరా. ఎందుకని బీసీలకు దక్కలు అధికారం, ఎందుకని బీసీలకు దక్కలు అధికారం, ఎందుకని బీసీలకు దక్కలు అధికారం. అందుకనే అడుగులై కుల వృత్తుల సైలనై అడుగులయ్యాలే ఈడ పుట్టిన పోరు. అక్కడ ఏముందన్నా? ఏఐఓబిసిఎస్ఏ. ఏ అంటే ఏంటి? ఆల్ ఇండియా. అంతేనా? ఈ పాటలో నేను పాడేది ఏముంది? చైతన్యం రావాలే, చెల్లో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే సుట్టాలే. సుట్టాలా? అదే చైతన్యం రావాలే, చెల్లో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే సుట్టాలే. సత్తువనే చూపాలే, మనమెంతో మనకంతా వాటాని కదలాలి, మనమెంతో మనకంతా వాటానే అడగాలి, మనమెంతో మనకంతా వాటానే అడగాలి. నిప్పుల వలె విస్తరించి ఉప్పెనలా దూకాలే, నిప్పుల వలె విస్తరించి ఉప్పెనలా దూకాలే. గంగ నాకైతే డౌటే ఉందిరా, వీళ్ళు దూకనట్టే ఉన్నారు. దురుకుతారా దురుకరా? నిప్పుల వలె విస్తరించి ఉప్పెనలా దూకాలే, డప్పుల వలె శబ్దముమై తరుములై కదలాలే, ఉరుముల వలె ఉరిమి చూడు వనికి పోతి రాజ్యం, తుఫాను వలె చెలరేగు సాధించగ మన రాజ్యం. ఈ స్వతంత్ర భారతాన నాడు
స్వతంత్ర భారతాల నాడు నేడు సోదరా మనవాడు ఒక్కడైనా రాజ్యం పాలించన చీకటి రావాలే చెల్లో అడుగులేయాలే ఈడ ముట్టిన పోరు దేశాకే చూడాలి 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 దేశాన్ని చుట్టాల కాబట్టి మనం పిడికిళ్ళు ఎత్తాలి జై బీసీ జై బీసీ. థ్యాంక్ యూ అన్న కిరణ్ అన్న ఒక్క నిమిషం మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మా నేషనల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఇక్కడ సైలెంట్ గా కూర్చున్నారు వాళ్ళిద్దరు బయటికి రావాలనే